భగవంతుడే సత్యము, భగవంతుడే సర్వం, భగవదానుభూతియే మన జీవిత లక్ష్యం. ప్రేమ ద్వారా భగవానునితో ఐక్యమకుటయే జీవిత గమ్యం. త్యాగ జీవనమే ప్రేమ మార్గం. అది సురక్షిత మార్గం, సున్నిత మార్గం. భేదభావాలనే కఠినమైన రాళ్ళు తగలవు, అజ్ఞాన కంటకాలు గురుచుకోవు. నడచి చూడు, చూసి నడవు. నడతయే నాణ్యతను కల్పిస్తుంది, నాణ్యతయే నవ్యతను అందిస్తుంది. బ్రతుకు సవ్యంగా సాగుతుంది, సత్యదేవుని సమీపిస్తుంది. స్వామి సుందర చైతన్యానంద. సుందర మందారాలు స్వామి సుందర చైతన్యానంద. రాతలు తలల నుండే కదులుతాయి, కొన్ని రాతలు తలలను కదుపుతాయి, కొన్ని రాతలు తలలను కుదుపుతాయి. పొదుపుగా కొన్ని పదసుమాలతో ఉక్తులు అవుతాయి, స్ఫూర్తి పరిమళాలను తోడు చేసుకుని సూక్తులవుతాయి. మనసులో విరబూసిన వివేక మందారాలే సూక్తులు. అందమైన భావజగత్తులో సుందరముగా చలించే మందారాలు సుందర మందారాలు. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు అని గుండెలను కరిగించలేని రాతి బండరాలను ఒక కవి విసిరివేస్తే గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అని హృదయంలో అమృత బిందువులను చిందించే రసగుళికలను మరొక కవి ఏరి దాచుకున్నాడు. మనసులో రణం లేకుండా జీవించుటకు మరణం లేని మాటలను మందారమాలగా తీర్చిదిద్దిన సుందర పొత్తము ఈ సుందర మందారాలు పుస్తకం. అప్పుడప్పుడు అలా నా మనసులో కులికినవి, వేదికలపై నేను పలికినవి ఈ మందారాలు. ఈ పుస్తకంలో సూక్తులుగా ఉన్నాయి. 2 దశాబ్దాలుగా ఎన్నో జేబులను, చేతి సంచులను అలరిస్తూ వచ్చిన ఈ పుస్తకం ఇటీవల చాలా కాలంగా పునర్ముద్రణకు నోచుకోలేదు. ఇందులో ఉన్నవన్నీ పలుకులే అయినా గొప్ప పలుకుబడిని సంపాదించాయి. సుమారు 50,000 ప్రతులు ఊరేగాయి, ఊరూరా తిరిగాయి, మోరారా పలికాయి. భక్తుల ఒత్తిడి మరీ ఎక్కువైంది. పునర్ముద్రణ తక్షణ కర్తవ్యమైంది. చేస్తున్నాము. అయితే నూతన సూక్తులను ఎన్నో జోడించాము. అందమైన ఈ మందారాలను గురించి ఈ సుందర మందారమాలను శ్యామసుందరుని చరణకమలాల వద్ద సమర్పిస్తున్నాము. ఆశ్రమం, హైదరాబాదు, డిసెంబర్ 12, 2001. ప్రణవ ప్రేమలతో స్వామి సుందర చైతన్యానంద. 1. దీనులపై సానుభూతి చూపటం మానవత్వం, ఆదుకొని రక్షించటం దైవత్వం. 2. జయము కలిగిందని పొంగిపోవటం కూడా అపజయమే. 3. ప్రపంచ భారాన్నంతా భగవంతుడు మోసేటప్పుడు నీ ఒక్కడి భారం మాత్రం మోయలేడా? అనవసరంగా ఆందోళన చెందుతున్నావు. 4. మొక్కను పట్టుకొని ఉంటే చాలు, ఒకనాడు అదే పువ్వై కూర్చుంటుంది. మనస్సు సదా ధ్యానంలో ఉంటే మనిషి సదా ఆనందుడై శోభిస్తాడు. కోట్లాది పుష్పాలను వికసింపజేసే భగవానుడు నీ హృదయ పద్మాన్ని వికసింపచేయలేడా? 5. ప్రతి వ్యక్తిలో మాధవుడు ఇద్దరూ ఉన్నారు. ఏడ్చినప్పుడు మానవుడు తొంగి చూస్తాడు, నవ్వినప్పుడు మాధవుడు పొంగి వస్తాడు. 6. విశ్రాంతి తీసుకునే సమయం కూడా లేకుండా శ్రమించుటే నిజమైన విశ్రాంతి. 7. వినోదం చేయి పట్టుకుంటే విషాదం ఆలింగనం చేసుకుంటుంది. అతి భాషణము అనర్థాన్ని తెచ్చిపెడుతుంది. 8. నావ ఎటు తిరుగుతున్నా దిక్సూచి ఉత్తర దిక్కునే చూపునట్లు దేహేంద్రియాలు ఏ కర్మలు ఆచరిస్తున్నా మనసు భగవానుని యందు లగ్నం కావాలి. 9. ఆహ్వానించాలే కానీ కష్టాలు ఆలస్యం చేయకుండా వస్తాయి. ఆహ్వానించటం మానుకు, కష్టాలతో కలిసి జీవించే శక్తి నీకు లేదు. 10. తప్పులు అందరూ చేస్తారు, అధములు చేసిన తప్పులే చేస్తారు. 11. బీజము తనను తాను భూమిలో నశింపజేసుకోవడం వల్లనే మహావృక్షంగా మారుతుంది. స్వార్థ త్యాగం జరిగినప్పుడే జీవితంలో మనం ఘన విజయాన్ని సాధించగలం. 12. సుఖాన్ని పొందటానికి యత్నించటం మంచిదే, కానీ దుఃఖం ఎదురైతే అనుభవించటానికి సిద్ధంగా ఉండటం నేర్చుకోవాలి. జీవితంలో సుఖాలే ఉంటాయని చెప్పలేము. అందిన దానిని ఆనందంగా అనుభవించటంలోనే ఔన్నత్యం దాగి ఉంది. 13. విజ్ఞానంతో అపరాధిగా బ్రతకటం కన్నా అజ్ఞానంతో నిరపరాధిగా జీవించటమే మంచిది. 14. గత స్మృతులు, భావి ఊహలు
ఈ రెండు స్తంభాల మధ్య జీవితం ఉరితీయబడుతుంది. 15. అజ్ఞానం అధికారం సాగించే చోట జ్ఞాని మూగవాడుగా మెలగడమే జ్ఞానము. 16. తనలో జన్మించిన ముత్యం గురించి సముద్రానికి ఎంత తక్కువ తెలుసో తనలో ఆవిర్భవించిన మహాత్ములను గురించి ప్రపంచానికి అంతే తెలుసు. 17. కత్తిరిస్తే పూల కంచెలు అందంగా తయారవుతాయి. విమర్శలు జీవితాన్ని అందంగా ప్రకాశింపజేస్తాయి. 18. పుణ్యానికి దివ్యమైన గతం ఉంటుంది. పాపికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. పాపికి పుణ్యానికి మధ్య గల తేడా ఇదే. 19. అనవసరంగా మాట్లాడడం మానేసి వినటం అలవర్చుకో. నీ నుండి పొరలే నీ మాటలు నిన్ను చెవిటివాణ్ణి చేస్తాయి. 20. నీవు దేనిని ఎంతగా పొంది ఉన్నావో దాని చేత అంతగా బద్ధుడువై ఉన్నావు. 21. మమకారం తీయని విషం లాంటిది. అది నిలువున ప్రాణాల్ని తోడేస్తుంది. మంచి చెడులను చూడదు. ద్రోణుడు మంచివాడు, ధృతరాష్ట్రుడు కాడు. కానీ పుత్ర వ్యామోహంతో ఇద్దరూ పాడైపోయారు. 22. పుచ్చుకుంటే భారం పెరుగుతుంది, ఇచ్చుకుంటే బరువు తగ్గుతుంది. 23. కలతల్లో కవితలు పుడతాయి. గాయాలు గానాన్ని కదిలిస్తాయి. వెతలు వెలుగుల్ని ఆరబోస్తాయి. బాధలు బోధల వైపు నడిపిస్తాయి. అన్నీ మంచికే ఉన్నాయి. 24. ఆలోచించకూడని వాటిని ఆలోచిస్తూ పోతే ఒక దశలో మన ఆలోచనని మనమే భరించలేని స్థితి వస్తుంది. విలువలేని వ్యక్తుల కలవరింతలకు విలువ కట్టడం ప్రయత్నిస్తే ఆ తర్వాత మన జీవితమే విలువలేనిదిగా మారిపోతుంది. 25. ఇచ్చేందుకు వస్తువుల్ని, ఇచ్చే చేతుల్ని, ఇవ్వాలనే చిత్తాన్ని అన్నిటినీ పరమాత్మే మనకు అనుగ్రహించాడు. ఇవన్నీ ప్రసాదాలే, వాటిని అలాగే వినియోగించుకోవాలి. ఇదే సమర్పణము. 26. తన అజ్ఞానాన్ని గూర్చిన జ్ఞానం లేకపోవడమే అజ్ఞాని గొప్పతనానికి నిదర్శనం. 27. ఆశించడమే గాక అర్హతను పొందటం వలన దేన్నైనా సాధించగలము. 28. మనిషికి దుఃఖం 2 విధాలుగా వస్తుంది. ఒకటి తాను కోరింది సాధించలేకపోవటం వలన, రెండవది తాను కోరింది సాధించటం వలన. 29. కుండలు వేరైనా మన్నొక్కటే, సొమ్ములు వేరైనా బంగారం ఒక్కటే, ఆవులు వేరైనా పాలొక్కటే, శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే. 30. కోరికలు తీర్చుకోవడం కాక కోరికలు లేకుండా చేసుకోవడంలో మనిషి సుఖపడతాడు. 32. పరిస్థితులు మనిషి ఆధీనంలో ఉండవు, కానీ ప్రవర్తన తన ఆధీనమే. 33. దీపము చీకట్లో వెలుగుతుంది, నీవు వెలుగులో వెలుగుతావు, అందుకనే నీవు దీపాన్ని వెలిగిస్తావు. 34. దీర్ఘ జీవితము ధన్య జీవితం కాకపోవచ్చు, కానీ ధన్య జీవితము స్వల్పమైన దీర్ఘ జీవితమే. 35. సంకల్పాలను ఆరంభించడం అందరూ చేస్తారు, వాటిని ఆపటం కొందరే చేయగలరు. 36. అందమైనది ఆదర్శవంతము కాకపోవచ్చు, ఆదర్శమైనది సదా అందంగానే ఉంటుంది. 37. పరమానంద ప్రాప్తికి పవిత్రతయే ప్రథమ సోపానము. 38. స్వప్నంలో కలిగిన కష్టాన్ని నష్టాన్ని తొలగించుకోవాలంటే మేలుకొనుటే ఏకైక పరిష్కారం. 39. పక్షి గగనాన విహరించిన పిదప తన జాడలు ఎలా మిగలవో మనస్సులో ఆలోచనలు నడిచిన తర్వాత అవి మనస్సులో తిష్టవేయకుండా ఉంటే అతడే స్థితప్రజ్ఞుడు. 40. నేరస్తుణ్ణి మనస్సు శిక్షించినంతగా చట్టం శిక్షించలేదు. 41. మానవ సేవయే మాధవ సేవ అనిన వారిలో ఎక్కువ శాతం ప్రపంచంలో సమస్యలే సృష్టించారు. సేవలో మాధవుని చూడగలిగిన వారే నిజమైన మానవ సేవ చేశారు. 42. ప్రేమను పొంది ద్వేషాన్ని పంచే జీవులు పాలు త్రాగి విషము క్రక్కే కోడెత్రాచుల వంటి వారు. 43. దీపమును దర్శించుటకు మరి ఒక దీపము అవసరం లేదు, జ్ఞాన స్వరూపమైన ఆత్మను దర్శించుటకు మరి ఒక జ్ఞానము అవసరం లేదు. 44. ఒక ఇనుప ముక్కతో మరొక ఇనుప ముక్కను సరిచేయునట్లు శుద్ధ మనస్సు అశుద్ధ మనస్సును సరిచేస్తుంది. 45. ఆకు రాలినంత మాత్రాన చెట్టు నశిస్తుందా? దేహము గతించినంత మాత్రాన ఆత్మ నశిస్తుందా? 46. ఎండమావులలోని నీటి వలన ఎడాలి తడవనట్లు మనోబుద్ధులలోని భ్రాంతి ఆత్మను అంటదు. 47. భక్తి అనేది ఒక మహాసముద్రము, దాని లోతు ఇప్పటికీ ఎవ్వరికీ అంతుపట్టలేదు. అయినను ఆ సముద్రంలో మునిగినవాడు ఇంతవరకు ఎవ్వడు ప్రాణాలు పోగొట్టుకోలేదు. 48. మంచి గంపు చెక్క అయినా కొంతకాలం అలాగే నీటిలో ఉంచితే దుర్గంధాన్ని వెదజల్లుతుంది. మనిషి మంచివాడే అయినా దుర్జనుల మధ్య అదే పనిగా చరిస్తూ ఉంటే క్రమేపీ మంచితనాన్ని పోగొట్టుకోవటమే కాక చెడు మార్గానికి అలవాటు పడతాడు. 49.
ధనము లేకపోతే దారిద్ర్యము బాధిస్తుంది, ధనముంటే ఆశ పీడిస్తుంది. ధనమున్నా దుఃఖమే, లేకపోయినా దుఃఖమే. ధనం ఎలా క్షేమకరమో ఆలోచించగలిగినప్పుడే ధనం దగా చేయకుండా ఉంటుంది. 50. పంచదారలో తీయదనం ఉన్నట్లు ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు. 51. పర్వతాలు పిండిగా మారిపోయాయి, సాగరాలు ఆవిరైపోయాయి, సుందర వనాలు అందమైన పట్టణాలు భూగర్భంలో కలిసిపోయాయి. ఉప్పొంగిన వరదలతో భూమాత వంపు సొంపులే మారిపోయాయి. పరిణామశీలమైన ఈ జగత్తును ఆనంద నిలయంగా భావించే మానవుడు నీళ్లు లేని బావిలో గంతులేసే కప్పలాంటి వాడు. 52. పూర్ణత్వంలో వ్యక్తిత్వము లేదు, అనేకత్వము లేదు. పూర్ణత్వం అనేది దివ్యానుభూతిలో శోభించే ఏకత్వమే. 53. తూటు పడకముందే నావ తీరాన్ని చేరాలి, దేహం పాలిపోకముందే జీవితం ముక్తికాంత ఒడిలో వాలిపోవాలి. 54. ఈ ప్రపంచ చదరంగంలో శకుని పాచికలే కదులుతున్నాయి, జాగ్రత్త. తొందరపడి కాలు పెట్టావా, ఆ తర్వాత ఖాళీ చేతులతో కదిలిపోవాలి. 55. గింజ పట్టిన కంకి వంగుతుంది, జ్ఞానం కలిగిన వ్యక్తి వినమ్రుడై ఉంటాడు. 56. తన మనుగడకు మహిమకు కారణమైన తోటమాలికి పువ్వులను, కాయలను, ఆకులను, ఫలములను సమర్పించుకొను తరువులాగా మన జీవిత వైభవానికి కారణమైన పరమాత్మకు సర్వాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని తరించాలి. 57. గురు సన్నిధిలో కదిలేది భక్తి, గురు సందేశములో కలిగేది ముక్తి. 58. అహంకారులైన విద్యావంతుల కన్నా నిరహంకారులైన విద్యాహీనులే నయం. 59. ఎండమావులలోని జలం ఇంతవరకు ఏ ఒక్కరి దాహాన్ని తీర్చలేదు. ప్రపంచంలోని సుఖాలు ఈనాటికి ఏ మానవునికి శాశ్వత సుఖాన్ని అందించలేదు. 60. తాను సన్యాసినని భావించినంత వరకు సన్యాసి, తాను సంసారినని భావించకపోతే సంసారి సన్యాసియే. 61. చచ్చిన వాడిని గూర్చి బ్రతికిన వాడు దుఃఖిస్తాడు. బ్రతికి ఉన్నదెవరు? అహంకారం. దాన్ని చంపేస్తే ఆ తర్వాత దుఃఖించే అవసరమే ఉండదు. 62. నీ కృషిలో సాధించలేనిది గురుకృపతో నీకు సాధ్యమవుతుంది. 63. క్రోధాన్ని పోగొట్టుకోవటం కన్నా క్రోధం ఎవరి స్వభావమో ఆలోచించగలిగితే ఆ తర్వాత మన దారికి అడ్డు రాకుండా క్రోధము తన దారిని తాను పోతుంది. 64. నిద్రకు భయపడని నీవు మృత్యువుకు భయపడతావెందుకు? నిద్ర తాత్కాలిక మృత్యు అయితే మృత్యువు దీర్ఘ నిద్రే కదా. 65. భగవాన్ను మరిపించే భోగాల కన్నా పరమాత్మను స్మృతికి తెచ్చే బాధలే శ్రేయస్కరము. 66. ఆవేశానికి ఆకృతి ఇవ్వటంలోనే ఉంది జగత్తు యొక్క విశేషం. ఆవేశాలు అంతరించిన వ్యక్తికి ఈ ప్రపంచం ఒక శ్మశానమే. 67. అందము వ్యక్తికి సంబంధించింది కాదు, ఊహకు సంబంధించింది. దుఃఖము జీవిలో లేదు, అవగాహనలో ఉంది. బలహీనత మనిషిలో లేదు, మతిలో ఉంది. 68. అధిక భోజనము ఆయాసమును, అనారోగ్యమును అందిస్తుంది. అల్ప భోజనము నీరసమును, అశక్తతను కలిగిస్తుంది. మిత భోజనము ఆరోగ్యమును, ఆనందమును ప్రసాదిస్తుంది. 69. ధనం అజ్ఞానిని శాసిస్తుంది, జ్ఞానికి సేవ చేస్తుంది. 70. కారాగారంలో ఉన్నవాడు శారీరకంగా ఖైదీ, కోరికల మధ్య ఉన్నవాడు మానసిక ఖైదీ. 71. నిరంతరము భగవద్భక్తి చేయడం అంటే మనలోని బలహీనతలను అధిగమించటమని భావము. 72. నవ్వటం మర్చిపోయినవాడు నిరాశావాది, మర్చిపోవడానికి నవ్వేవాడు ఆశావాది. 73. వేదాంతి అంటే ఎవరో కాదు, వేద పురుషునిలా జీవించేవాడు. 74. నీటితో శరీరము శుభ్రపడుతుంది, మనస్సు సత్యముచే శుద్ధి పడుతుంది. జీవుడు తపస్సు చేత నిర్మలుడవుతాడు, బుద్ధి జ్ఞానంతో శుద్ధి పడుతుంది. 75. ఆత్మీయులెవరో తెలుసుకోవడానికి ఆపదలు వస్తాయి, అపోహలు అపనిందలు నీ జీవన శిల్పానికి తుది రూపమిచ్చే కళాకాంతులు. 76. మనం పుట్టింది మళ్ళీ పుట్టకుండా ఉండటానికి, మరణించేది మళ్ళీ మరణించకుండా ఉండటానికి. 77. ప్రపంచమే సత్యమని భావించువాడు కల్పవృక్షం కింద ఉన్నను కృషిస్తూనే ఉంటాడు. పరమాత్మే సత్యమని భావించువాడు కౌపీనవంతుడైనను భాగ్యవంతుడై శోభిస్తూ ఉంటాడు. 78. తన ఆలోచనలను ఇతరుల ముందు ఉంచేవాడుగాక ఇతరుల ఆలోచనలను కదిలించువాడే నిజమైన ప్రబోధకుడు. 79. ధర్మ నిర్వహణలో దైవ సహాయం ఉంది. 80.
ఇవి కావాలా? అయితే దానికి ఒక్కటే మార్గం, నిన్ను నీవు ఉద్ధరించుకో. 81. మంచివాడికి మంచి గతం ఉంది, చెడ్డవాడు భవిష్యత్తులో మంచివాడు అవుతాడు. అందరూ ఏదో నాడు మంచివాళ్లే అవుతారు, మహాత్ములే అవుతారు. 82. జరిగే వాటిని నీవు ఆపలేవు, జరగవలసిన వాటిని నీవు ఆరంభించగలవు. 83. వెతలే జీవిత వెలుగుబాటను చూపించే దివిటీలు. 84. అహంకారాన్ని ప్రక్కన నెట్టి నీ ద్వారా పనిచేసే అవకాశాన్ని పరమాత్మకి ఇవ్వు. 85. వాంఛలను తీర్చమని అర్థించేవాని కన్నా భక్తిని పెంచమని, ముక్తిని ప్రసాదించమని ప్రార్థించేవానికే పరమాత్మ కృప లభిస్తుంది. 86. ప్రపంచం మారలేదని గగ్గోలు పెట్టకు, నీవెంత మారావో పరీక్షించి తెలుసుకో. 87. నామము ప్రేమను చిందిస్తుంది, ప్రేమ భగవంతుని అందిస్తుంది. 88. కూలికి పని చేయడం, కూలి ఇచ్చి పని చేయించుకోవడంలోనే బ్రతుకులు కూలిపోతున్నాయి. ప్రేమతో పనిచేయడం, డబ్బుతో పాటు ప్రేమను కూడా పంచడంలోనే జీవితాలు శోభిస్తాయి, సమాజము అభ్యుదయాన్ని చూస్తుంది. 89. ఉపన్యసించే వారికి ధర్మం తెలుసు, ఉపదేశించే వారికి ధర్మ రహస్యం తెలుసు. 90. గోవులలో పాలు ఉన్నాయి, రక్తము ఉంది, మనిషికి పాలే కావాలి, దోమకు రక్తమే కావాలి, సంస్కారమే సంపాదన. 91. మితిమీరిన వినోదం మతి భరించలేని విషాదాన్ని పంచుతుంది, అతి భాషణము అనర్థాన్ని తెచ్చిపెడుతుంది. 92. పుప్పడి రాలకుండా తుంగ తేనెను క్రోలుతుంది, నొప్పించకుండా ఇతరులతో మనం మెలగాలి. 93. ఈ ప్రపంచంలో ఎవరి ఆటలు వారు ఆడుతున్నారు, ఆ వికారాలను చూసి మన ఆకారాలను ఎందుకు పోగొట్టుకోవాలి? విచిత్రమైన ఈ ప్రపంచం వికారాలు కూడా ఆకారాలే. 94. నీలో కదిలే ప్రతి బాధ తరంగము. 94. నీలో కదిలే ప్రతి తరంగము నీ స్వరూపమైన ఆనంద సాగరాన్ని నీకు గుర్తు తెస్తుంది. ప్రతి చావు నీకు అమృతత్వాన్ని ప్రబోధిస్తుంది, ప్రతి బంధము నీకు మోక్షాన్ని గురించి తెలుపుతుంది. నీ నేత్రాల నుండి జాలువారే కన్నీరు పన్నీటి వర్షం కురిపించేందుకేనని అవగతమవుతుంది. అర్థం చేసుకునే మనసుండాలే గాని అనుక్షణం దేశాలే అందుతాయి. 95. చీకటిలో వెలిగేది దీపం, చీకటిలో దాకా వెలుగులో కూడా వెలిగేది నీవు జ్ఞానదీపం. 96. నీవు సత్య స్వరూపుడుగా పుట్టలేదు, సత్యన్వేషికి పుట్టావు, ఆ పని చేయడంలోనే సత్య రూపుడవై శోభిస్తావు. 97. ఔషధం జీవితాన్ని పొడిగించవచ్చు, చావు బుద్ధుని కూడా విడిచిపెట్టరు. 98. చీకటి వెలుగులు ప్రకృతిని వీడవు, సుఖ దుఃఖాలు మనిషిని వీడవు. 99. విధి కాదెన్నడూ నీకు నిధి, అదృష్టం అనేదొక చీకటి గాలి, విధిని విడిపోని, అదృష్టాన్ని మాడిపోని, అర్హతలే ఏనాడైనా అందలమెక్కుతాయి, అవగాహనలే గొడుగు పట్టించుకుంటాయి. 100. అవధి చూపేవాడు గురువు, అవరోధమును దాటేవాడు శిష్యుడు. అధిగమించే దశలో కష్టమంతా శిష్యునిదే, కరుణంతా గురుదేవుదే. 101. నాది నేను అనేవి రెండు, ఇవే దుఃఖ కారణాలు అనే సత్యం మాత్రం ఒక్కటే. 102. పెళ్లిపీటల మీద ఇద్దరు ఒక్కటిగా కూర్చుంటే కళ్యాణం, మనిషి హృదయంలో రెండు ఒక్కటిగా మారితే వ్యక్తి కళ్యాణం, అదే లోక కళ్యాణం. 103. దగ్గరై బాధించేది ద్వేషము, దూరమై బాధించేది రాగము. ఈ రెండింటి మధ్య దొర్లిపోయే బ్రతుకు చెండుకు అడుగడుగునా దెబ్బలే, ప్రతి అడుగులో మడుగులే. ద్వంద్వాల స్థితి అంతే, వాటిని నమ్ముకున్న బ్రతుకుల పరిస్థితి అంతే. 104. గాలినిచ్చేది తరువు, జాలి చూపేది గురువు, ఆశించదు దేనిని తరువు, ఆశలెరుగనివాడు గురువు. ఎండుతూ నీడనిస్తుంది తరువు, శ్రమిస్తూ సుఖాన్ని పంచేవాడు గురువు.